ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ ఐలాపూర్లో హైడ్రా కూల్చివేతలకు స్థానికులు మద్దతిచ్చారు. సేవ్ ఐలాపూర్ పేరుతో ప్లకార్డులు ప్రదర్శించారు. టపాసులు కాలుస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. సేవ్ ఐలాపూర్ పేరుతో స్థానికులందరూ కూడా హైడ్రా కూల్చివేతలకు మద్దతు తెలుపుతూ చెప్పండి సార్, మీరు ఎంత కాలంగా ఈ పోరాటం అనేది చేస్తున్నారు? ఈ రోజు జరుపుతున్న ఈ కూల్చివేతలకు సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? ఇది 1980s లో ఈ లేఅవుట్ జరిగిందండి. 1980s లోనే మాకు అందరికి సేల్ డీడ్స్ రిజిస్టర్ జరిగినాయి. మా అందరికి అంటే ఒక 4000 మందికి రిజిస్టర్ జరిగిపోయినాయి. అందరికీ సేల్ డీడ్ రిజిస్టర్డ్ ఉన్నాయి. రిజిస్టర్డ్ సేల్ డీడ్ ఉన్నప్పటికీ మేము ఇది హైకోర్టులో కేసు నడుస్తుంది. గవర్నమెంట్ అపీల్ చేసింది. ఒక సైడ్ గవర్నమెంట్ ఉంది, ఒక సైడ్ మాది కోర్టులో ఉంది. ఇది కోర్టు ఏమో 94 నుంచి 94, 98, 2003, 2005, 2013 కి ఇవన్నీ ఆర్డర్లలో అన్ని స్టేటస్ కో మెయింటైన్ చేయండి. నేచర్ ఆఫ్ ది ల్యాండ్ అస్సలు మార్చొద్దు, ఎట్లా ఉంది అట్లనే ఉండండి, ఒక గుడిచె రావద్దు, ఒక ఇల్లు, ఒక చెట్టు పోవద్దు అని ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మొత్తం నేచర్ ఆఫ్ ది ల్యాండ్ చేంజ్ చేసేసి ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినప్పటికీ ఇది ఎవరు పట్టించుకోలేరండి. గత ప్రభుత్వంలో మేము ఇప్పుడు ఇచ్చిన కంప్లైంట్ల మేరకు బాగా మేము చేసిన రిక్వెస్ట్, మేము ధర్నా పోరాటం 40 ఏళ్ల నుంచి చేసే పోరాటానికి రేవంత్ రెడ్డి గారు మాకు సహకరించి ఈరోజు హైదరాబాద్ని దింపి ఈ అక్రమ కూల్చివేతలు చేయడం జరుగుతుందండి. దీనివల్ల మాకు ఇప్పుడు మాకు ఆర్డర్ అంటే మాకు ల్యాండ్ వస్తుందని మేము అనుకోవట్లేదు. మేము అందరం కోర్టు తీర్పుకే అంటే వెయిటింగ్ లో ఉన్నాము. కోర్టులో అది గవర్నమెంట్కి వస్తే గవర్నమెంట్ కు, మాకు వస్తే మాకు. కానీ మధ్యలో థర్డ్ వ్యక్తి వచ్చి ఇది ఎంకరేజ్ చేయడం, స్టేటస్ కో వైలేట్ జరగడము. ఈ రోజు ఈ ప్రభుత్వంలో స్టేటస్ కో ప్రొటెక్టెడ్ జరిగిందండి. ఈ హైడ్రా వల్ల, రేవంత్ రెడ్డి గారి వల్ల స్టేటస్ కో అనేది ఒక 94 నుంచి ఇప్పటికి ఆర్డర్స్ ఉన్నా దాన్ని ప్రొటెక్ట్ ఈ రోజు స్టేటస్ కో అమల్లోకి ఈ రోజు వచ్చిందండి. ఎంతమంది ఉంటారండి? ఇట్లా ఎంతమంది వరకు ఉంటారు ఏంటి? 3000 మెంబర్స్ రిజిస్టర్డ్ ఓనర్స్ ఉన్నామండి. 83 to 89 వరకు. మేమంతా 2022 నుంచి ఇక్కడ ధర్నాలు చేస్తున్నాము, అన్ని చేస్తున్నాము. 2023లో 250 ఇండ్లని డిమాలిషన్ చేసింది. డిమాలిషన్ ఎవరు? గవర్నమెంట్. మేము లోకాయుక్తకి వెళ్లి రిక్వెస్ట్ చేసి కేసు వేస్తే అప్పుడు 250 ఇండ్లని కూల్చేసింది. అయినా గాని మళ్ళీ అమాయకులకు అంటగడుతూ వాళ్ళకి ఏదో మభ్య చెప్పి మేమున్నాము మీకు అని ధైర్యం ఇచ్చేసి నోటరీల మీద అమ్మారు. ఇవన్నీ కూడా నోటరీలో అమ్మిన ప్లాట్లు మొత్తము మా ఐలాపూర్ అసోసియేషన్ వే. రేవంత్ రెడ్డి గారు స్పందించి హైడ్రాను పంపించి ఇప్పుడు స్టేటస్ కోలో ఉన్నది కాబట్టి ఇది గవర్నమెంట్ ల్యాండ్ అనేసి వాళ్ళు చేస్తున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. తర్వాత మేము గవర్నమెంట్ తోటి రిక్వెస్ట్ చేసుకుంటామా, కోర్టులో డిసైడ్ అయిన తర్వాత ఒకవేళ గవర్నమెంట్కి వస్తే గవర్నమెంట్ తోటి మేము రిక్వెస్ట్ చేసుకుంటాం. యాజ్ ఏ పిటిషనర్స్ గా ల్యాండ్ ఓనర్స్ మాకు సేల్ డీడ్స్ ఉన్నాయి కాబట్టి మేము రిక్వెస్ట్ చేసుకుంటే సార్ ఎట్లాగూ మాకు అనుమతిస్తాడని అనుకుంటున్నాం. మా మామయ్య తీసుకురు సార్. 42 ఏళ్ల సంది ఇదే నడుస్తుంది. వస్తున్నాము, చూస్తున్నాం, పోతున్నాము. పోయిన సంవత్సరంలో వారం వచ్చిండ్రు, ఇక్కడ భోజనాలు పెట్టుకుని అట్లా మీటింగులు పెట్టుకుని అట్లా వస్తుంటే పోతుంటే కూడా 4-5 సార్లు వచ్చినాం. 5వ అట్లా ఊరోళ్ళని అందరినీ నేర్పించి లక్ష్మీనారాయణ అన్న మీద కొట్టనికే పంపించిండు. ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు పంపించి చేస్తే అన్నం తెచ్చుకున్నా తిననీయకుండా ఎలా కొడితే గుడికాడ తినిపోయినాం సార్. ఇప్పుడు మేము ఖచ్చితంగా అందరం ఇంతమంది రాబట్టి కూడా 4 ఏళ్ల సంది తిరుగుతున్నాం. అయినా ఇక రేపు ఇదే ఉంది కథ. 4 నెలలు వస్తామా మళ్ళీ బంద్ చేస్తారు ఏదో ఒకటి తెచ్చి, లేకపోతే ఊళ్ళో రౌడీలను పంపిస్తారు తాగుపిచ్చి మా మనుషుల మీదకి సంపనికి. ఎందుకు సార్? హైడ్రా సార్, ముఖ్యమంత్రి సార్, మాకు న్యాయం చేయాలి. మా ప్లాట్లు మాకు ఇప్పియండి సార్. 2వ పిడి 3వ పిడి కూడా నడుస్తుంది. కట్నాల కింద రాసిచ్చినాం. పిల్లల్ని కూడా ఎలగొట్టేస్తున్నారు అత్తగారి ఇళ్ళకి. మా న్యాయం చేయండి సార్. మా అమ్మాయిలు ఇప్పుడు మా ఆయన హెల్త్ బాగాలేదు, బెడ్ మీద పడుకొని ఉన్నాడు. దీని గురించి ప్లాట్ల గురించి మేము ఏం చేసినప్పుడు కట్టడం లేక ఇచ్చేసినాం అన్నట్టు. మామూలుగా ఇంట్లో ఉన్నాం అన్నట్టు కొన్నాం, అయిపోయింది. ఇప్పుడు దేవుని దేవాలనే రేవంత్ రెడ్డి తమ్ముడు, నా తమ్ముడు అవుతాడు. ఆయన ఎలాంటి పరిస్థితుల్లో మాకు న్యాయం చేయాలి. ఇప్పుడు మా అల్లుళ్ళు కూడా అంటారు కదా, ఆ రోజు ఇచ్చిర్రు అదే నడుస్తుంది మాకు పోరాటం. ఇప్పుడు మా ఆయన మొత్తం డీలా పడిపోయిండు, అసలు లేవలేకుండా అయిపోయిండు. మమ్మల్ని ఎవరు దిక్కు మమ్మల్ని చూడలేదు, పట్టలేదు. ఈ లోకల్ గుండాలందరూ మమ్మల్ని ల్యాండ్ మీద కూడా రానివ్వలేదు మమ్మల్ని. కాకపోతే ఏంటంటే మేము
మూడు సంవత్సరాల నుంచి ఒక కొత్త అసోసియేషన్ పెట్టుకుని మేము హైడ్రా తోటి కలెక్టర్ గారి తోటి రేవంత్ రెడ్డి గారితో అందరికీ లెటర్స్ రాసి అన్ని చేసుకుని ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చిన మేము చాలా థ్యాంక్స్ టు ది గవర్నమెంట్. మాకు లోకల్ గా ఈ ల్యాండ్ మీద మా ల్యాండ్ మీద మేము రావడానికి మాకు అవకాశం లేదు 40 ఏళ్ల నుంచి. కానీ ఇప్పుడు మాకు స్వాతంత్రం వచ్చింది మేము అనుకుంటున్నాము. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాకు సహాయం చేస్తారని చెప్పేసి, మా భూములు మాకు ఇప్పిస్తారని చెప్పేసి కోర్టు డిసిషన్ అయిన తర్వాత మా భూమిలో మేము ఇల్లు కట్టుకుంటాము అని చెప్పేసి మేము అనుకుంటున్నాము. ఏమండి, రేవంత్ రెడ్డి గారికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, మా స్థలాలు మాకు ఎప్పిస్తే మేము సంతోషంగా ఆయనకి ఇచ్చేస్తామండి. కృతజ్ఞత చూపిస్తుంటాం. మేము ఇంకా తిరగలేమండి. మా మదర్ పోపుల డబ్బాలు ఇది ప్రస్తుతం వీళ్ళంతా కూడా స్థానికులు దాదాపు అసోసియేషన్ తరఫున దాదాపు 40 ఏళ్లకు పైగా కూడా సుదీర్ఘ పోరాటం చేస్తూ వస్తున్నాము. ఇప్పుడు భూమి మీదకి వస్తే కూడా తమని కొట్టి ఇక్కడ నుండి తరిమేశారనేది కూడా ప్రస్తుతం స్థానికులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం అయితే హైడ్రా కూల్చివేతల పైన వీళ్ళంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. కెమెరా ప్రభాకర్తో రాధాకృష్ణ టీవీ.